ప్రైజ్ ద లార్డ్. దేవుని నామనికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, వాక్యం చదువుకుందామా? యెహోషువ 1వ అధ్యాయము 6వ వచనం. యెహోషువ 1వ అధ్యాయము 6వ వచనం. నిన్ను విడువను ఎడబాయను, నిన్ను విడువను ఎడబాయను. దేవుడు అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. విడిచిపెట్టేవాడు కాదు ఆయన, ఎడబాసేవాడు అంటే మర్చిపోడు ఇంకా ఆయన. ఇంకా నువ్వు ఎంత దూరమైనా పో, నువ్వు ఎంత దూరం ప్రయాణం చేసినప్పటికీ ఆయన నీ వెంటే ఉండి నడిపించే దేవుడు. హల్లెలూయా. నిన్ను విడువడెన్నడు ఎడబాయడు, నిన్ను విడువడెన్నడు ఎడబాయడు. యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డ, ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వే ఆయనని విడిచిపెట్టి ఒకవేళ వెళ్ళిపోతావేమో దూరంగా, కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను నేను విడవను ఎడబాయను. ఆయన ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోడు, నిన్ను విడిచిపెట్టాడు. కాబట్టి దేవుని బిడ్డ, ధైర్యం కలిగి ఉండమ్మా, ధైర్యము కోల్పోవద్దు. పిరికితనాన్ని విడిచిపెట్టు, దేవునిలో నువ్వు గట్టిగా నిలబడు. తప్పకుండా దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మెలక దీవించునుగాక. ప్రభా, నీకు స్తోత్రములు నాయన. ఏ బిడ్డ అయితే నా తండ్రి నాయన కృంగిపోయి బాధతో ఉన్నారో ప్రభా, ఇంకా నాకు ఎవరు సహాయం చేసేవారు లేరని అనుకుంటున్నారు నాయన, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మమ్మల్ని ఎడబాసే దేవుడు కాదు నాయన. నీకు వందనాలు నా తండ్రి. నిన్ను విడువను ఎడబాయని అంటున్నావు గనక ప్రభా, నీ బిడ్డలు నా తండ్రి నిన్ను నమ్ముకొని నీలో ముందుకు సాగుటకు సహాయం చేయమని, నీ సహాయముతో ప్రభా నీలో అంటుకట్టబడి ముందుకు నడిచే కృప దయచేయం. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.